తిమోతి గారికి రాసిన రెండవ పత్రిక 3వ అధ్యాయము 1వ వచనం నుండి. అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకునుము. ఇక్కడ ఎవరు మాట్లాడుతున్నారండి? ఈ పత్రికను రాసింది ఎవరు? పౌలు గారు. ఎవరికి రాశారు? తిమోతి గారికి రాశారు. తిమోతి గారికి చెబుతూ కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు చెప్పారు. ఏంటంటే అంత్య దినాలలో, అంటే ఇక ఆఖరి దినాలలో ఎలా ఉండబోతుందనే విషయాన్ని పౌలు గారు చెబుతూ వచ్చారు. అంటే ఇప్పుడు మనం ఉన్నది అంత్య దినాలేనా? ఈ దినాలను గూర్చి ఎలా ఉండబోతుందో అని ముందుగానే పౌలు గారు తిమోతి గారికి తెలియజేశారు. ఎలా ఉండబోతుందట? అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకున్నాము. ఎలాంటి కాలం అంట ఇది? అపాయకరమైన కాలం. అంటే ఎలా ఉంటుందో, అపాయకరమైన కాలం అంటే ఎలా ఉంటుందో అని మనం ప్రశ్నిస్తే పౌలు గారు కింద చెబుతూ వచ్చారు. ఎలా ఉండబోతుందంటే, ఎలాగనగా మనుషులు స్వార్థప్రియులు, ధనాపేక్షులు, బింకములాడువారు, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు. ఇక్కడ ఒక పెద్ద చిట్టాని రాశాడు ఆయన. ఇంకా చాలా విషయాలు చెబుతూ వచ్చాడు ఆయన. అంత్య దినాలలో ఎలా ఉండబోతుంది అని చెబుతూ వచ్చాడు ఆయన. ప్రాముఖ్యంగా ఆయన చెప్పిన విషయాలు ఏంటి? ఎలా ఉండబోతుందంటే మనుషులు స్వార్థ ప్రియులు అవుతారంట. స్వార్థ పరులు కాదు, స్వార్థ ప్రియులు. పరులకి ప్రియులకి చాలా వ్యత్యాసం ఉంది. పరులకి ప్రియులకి. అంత్య దినాలలో కంటే ముందున్నవారు స్వార్థ పరులు అయి ఉండొచ్చు, కానీ అంత్య దినాలలో స్వార్థ ప్రియులు ఉంటారు. అలాగే ధనాపేక్షులు, ధనంపై అపేక్షను కలిగి జీవించేవారు ఎక్కువైపోతారు. ఇలా చెబుతూ 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 ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని ఈరోజు మనం ధ్యానం చేసుకోబోతున్న విషయాన్ని పౌలు గారు మాట్లాడారు. అదేంటయా అంటే కృతజ్ఞత లేనివారు. ఎవరు? కృతజ్ఞత లేనివారు. అంటే ఏంటో? కృతజ్ఞత లేకపోవడం అంటే ఏంటి? చేసిన మేలును మరిచిపోవడం అనేది కృతజ్ఞత లేకపోవడం. అంటే ఇలాంటి వారు మునుపు లేరా? అంత్య దినాలలోనే ఇలా ఉంటారని చెప్పి ముందు లేరా? ఉన్నారు, కానీ అంత్య దినాలలో ఎక్కువ మంది ఉంటారు. కృతజ్ఞత లేని వారు ఎక్కువైపోతారట. అంటే ఇప్పుడు సహజంగా ఆలోచించండి, పౌలు గారు కృతజ్ఞత లేని వారు ఎక్కువైపోతారు కాబట్టి నువ్వు కృతజ్ఞత కలిగి జీవించు అని చెప్పడమే కదా దాని భావం. అంతే కదా? అంటే ఇప్పుడు అంత్య దినాలలో ఉంటున్న మనం ఎలాంటి స్వభావాన్ని కలిగి జీవించాలి? కృతజ్ఞతా స్వభావాన్ని కలిగి జీవించాలి. అంతే కదా? రైట్. అసలు కృతజ్ఞతా స్వభావాన్ని కలిగిన వారు బైబిల్లో ఎవరున్నారు? అలాంటి మనసేగా మనం కలిగి ఉండాలి. ఏదైనా మాదిరి కలిగేగా మనం బైబిల్ ఎందుకు ఉంది మనకి? బైబిల్ మనకు అర్థం లాంటిది. దానిని చూస్తూ మనలోని లోపాలను సరిచేసుకోవడానికి ఒక మాదిరి గల పుస్తకం ఇది. ఎవరో ఒకరి జీవితాన్ని పరిశీలిస్తే కృతజ్ఞతా జీవితాన్ని కలిగి జీవించి మనకు మాదిరిగా నిలిచిన వారు ఎవరో ఒకరు ఉండాలి. అందుకే పౌలు గారు ఏమన్నారంటే, మీరు కృతజ్ఞత లేని వారు కాక కృతజ్ఞత కలిగిన వారై ఉండండి. మంచిది. ఇప్పుడు ఆలోచించండి, అసలు కృతజ్ఞతా భావాన్ని కలిగి జీవించిన వారు ఎవరున్నారు? మనకు మాదిరి చూపించగలిగేవారు ఎవరున్నారు? కృతజ్ఞత అంటే ఇక్కడ ఆయన మాట్లాడింది దేవుని పట్ల మనం కృతజ్ఞత కలిగి ఉండాలనే కాదు. పౌలు గారు తిమోతి గారితో మాట్లాడుతున్నది ప్రతి విషయంలో దేవునికి అది సంతోషకరమైన విషయం, అది చేయవలసిన విషయం. అయితే మనుషుల పట్ల కూడా నీకెవరైనా మేలు చేస్తే కృతజ్ఞత కలిగి ఉండాలి నువ్వు. అలా మనుషులు చేసిన మేలును మరిచిపోక వారికి కృతజ్ఞత కలిగి జీవించిన వారు ఎవరయ్యా అంటే యాబేష్ గిలాదు వారు. అసలు ఏంటి వారు అంటే, సౌలు గారు ఇశ్రాయేలీలకు మొదటి రాజు. ఈయన పట్టాభిషేకం పొందక మునుపు, రాజుగా పట్టాభిషేకం పొందక మునుపు, నాహాష్ అనే ఒక అమ్మోనీల రాజు ఇశ్రాయేలీలైన యాబేష్ గిలాదు వారిపైన యుద్ధానికి వస్తాడు. యాబేష్ గిలాదు వారిపైన ఎవరు యుద్ధానికి వస్తాడు? అమ్మోనీల రాజు అయిన నాహాష్ యుద్ధానికి వస్తాడు. అయితే యాబేష్ గిలాదు వారిలో సూర్యులు లేకపోవడం, యుద్ధం చేసి నాహాషును గెలవగలిగేవారు ఎవరు లేకపోవడం వలన సంధి చేసుకోవడానికి పంపితే నాహాష్ ఏమంటాడంటే, సరే సంధి చేసుకోవాలంటే ఇశ్రాయేలీలను సర్వ సమాజంలో ఈ యాబేష్ గిలాదు వారిని అవమానపరచాలన్న దృక్పథంతో మీ కుడి కన్నులు పీకేసి నాకు ఇవ్వండి అని అడిగాడు ఆయన. ఏ కన్నులు? కుడి కన్నులు. అయితే ఈ గిలాదు వారు ఏమంటారంటే, మాకు ఒక 3 రోజులు టైం ఇవ్వండి. ఇస్తే
మా పక్షమున యుద్ధం చేయగలిగి మా పక్షమున మమ్మల్ని రక్షించగలిగిన వారు ఎవరైనా ఉన్నారో లేదో అని మా 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 బంధువులందరికీ, మా గోత్రపు వారందరికీ సమాచారాన్ని పంపిస్తాం అంటే సరే అంటారు ఆయన. ఇక యాబేష్ గిలాదు వారు అందరికీ సమాచారాన్ని పంపిస్తారు. ఈ కాలంలో ఈ సమయంలో ఏం జరిగిందంటే సౌలు గారు పశువులు తోలడానికి వెళ్తాడు. సౌలు గారు పశువులు తోలడానికి వెళ్తాడు. తిరిగి వచ్చే సమయానికి సౌలు గారు ఏ గోత్రికుడు? బెన్యామీను గోత్రికుడు. తన కుటుంబం వారంతా ఏడుస్తూ ఉంటారు. బెన్యామీనీలంతా ఆ ఇంటి వారు, తన పరిసర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళందరూ ఏడుస్తూ ఉంటారు. ఏంటి ఎందుకు ఏడుస్తున్నారు మీరంతా అని అడిగాడు ఆయన. సౌలు గారికి తెలియదుగా, అక్కడ లేడుగా ఆయన. ఏంటి ఎందుకు ఏడుస్తున్నారు మీరంతా? ఏడవాల్సిన ఏడ్చుటకు మీకు హేతువేమి అని అడిగాడు ఆయన. అప్పుడు జరిగిందంతా చెప్పారు. ఏమని? ఇలా నాహాష్ అనే అమ్మోనీల రాజు యాబేష్ గిలాదు వారి మీద యుద్ధానికి వచ్చాడట, వీరు సంధి చేయడానికి పంపితే కుడి కన్నులు పీకివేయమన్నాడంట. అంటే ఇక ఈయన కోపం రగులుకొని, దేవుని ఆత్మ రగులుకొని కాడిని మోసే 2 ఎడ్లను తునకలుగా చేసి సర్వ సమాజానికి 12 గోత్రాల వారికి పంపి రేపొద్దున్న ఇదే సమయానికి మీకు విజయం వస్తుంది అని చెప్పాడు ఆయన. ఈ సమాచారం యాబేష్ గిలాదు వారి దగ్గరికి వెళ్ళగానే వాళ్ళెంత యుక్తిపరులో చూడండి. ఇప్పుడు నాహాష్ గారికి ఏం చెప్పొచ్చారు వాళ్ళు? మా పక్షాన ఎవరైనా యుద్ధం చేస్తే మేము వెళ్ళి చూసి వస్తామన్నారుగా, అదే విషయాన్ని చెప్పాలిగా. ఏమని? మా పక్షాన యుద్ధం చేయడానికి సౌలు ఉన్నాడు అని చెప్పాలిగా. అలా చెప్పలేదు వీళ్ళు. వీళ్ళేం చెప్పారు అనుకుంటున్నారు? సరే బాబు, రేపు మేము పలానా చోటకు వస్తాం, అక్కడికి వచ్చిన తర్వాత నీ ఇష్టం, నువ్వేం చేయాలనుకుంటే అది మాకు చేయని చెప్తాడు. యుక్తా కదా చెప్పండి? ఇచ్చేస్తామయ్యా, నువ్వేదంటే అది అన్నట్టు వచ్చారు. కానీ వాళ్ళ బ్యాక్ ప్లాన్ ఏంటి? సౌలు గారిని రప్పించి యుద్ధం చేసి గెలవాలని. అదే ప్రకారంలో యుద్ధం జరిగిపోద్ది. అలా కొంతకాలం గడిచిన తర్వాత సౌలు గారు ఫిలిస్తీన్లతో యుద్ధం చేసి మరణిస్తారు. సౌలు గారు ఫిలిస్తీన్లతో యుద్ధం చేస్తాడు. ఈయన ఎవరితో? ఆ యుద్ధంలో సౌలు గారు ఓడిపోతే సౌలు గారి తలని ఒక పట్టణపు గోడకి తగిలిస్తారు ఫిలిస్తీన్లు. అంతటి మహావీరుడు ఒక పట్టణపు గోడకి తల వేలాడదీసే స్థితికి వెళ్ళిపోయాడు. అయితే రాత్రికి రాత్రే ఈ యాబేష్ గిలాదు వారిలో కొంతమంది అందరూ మంచి సూర్యులందరూ లేచి ఎవరికీ తెలియకుండా ఆయన శల్యాలని, ఆయన తలని తీసుకొచ్చి ఆ యాబేష్ గిలాదులో పాతిపెట్టి తగిన కార్యాలను చేసి 1 వారం రోజులు ఉపవాసం ఉంటారు వాళ్ళు. కృతజ్ఞత కాదా అది? తమ పక్షమున యుద్ధం చేయడానికి ఎవరూ లేని పరిస్థితులలో తమ ప్రాణాలను సైతం కోల్పోయే పరిస్థితి అది. అలాంటి పరిస్థితులలో మమ్మల్ని రక్షించేడినా ఎవరు? సౌలు గారు. సౌలు గారి వల్లనే మాకు రక్షణ కలిగింది, కాబట్టి మా ప్రాణాలు పోయినా పర్లేదు అని ప్రాణాలు సైతం పణంగా పెట్టి ఎవరికైనా కనబడితే ఏంటి పరిస్థితి? చంపేస్తారు. అయినా సరే ధైర్యం చేసి వెళ్ళి సౌలు గారి శల్యములను తీసుకుని వచ్చి పాతిపెట్టి 1 వారం రోజులు ఉపవాసం ఉన్నారు వాళ్ళు. వీళ్ళు చేసిన కార్యాన్ని చూసి దావీదు గారే మెచ్చుకుంటారు, మిమ్మల్ని దేవుడు ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడయా అని. ఎంత మంచి మనసు కదా యాబేష్ గిలాదు వారిది, అవునా? అంటే చేసిన మేలును మర్చిపోలేదు వాళ్ళు. బాబు ఎటుపోతే ఏమైంది, ఆ రోజు అంటే మాకు ఎవరు లేరు కాబట్టి మాకు సాయం చేశాడు, ఇప్పుడు మా ప్రాణాలను పణంగా పెట్టి మేము వెళ్ళి తేవాలా అనుకోవచ్చా లేదా? కానీ అనుకోలేదు వాళ్ళు. ఇది కృతజ్ఞతాభావం. అంటే నీకెవరైనా ఒక మేలు చేస్తే వారికి కీడును తలపెట్టక కృతజ్ఞతాభావాన్ని కలిగి ఉండాలి అని గిలాదు వారిని చూస్తే మనకు అర్థమైంది, యాబేష్ గిలాదు వారిని చూస్తే. అయితే ఇలాంటి స్వభావాన్ని కలిగిన వారే మరొక జాతి వారు కూడా ఉన్నారు. ఈరోజు ఆ జాతి వారి గురించే మనం మాట్లాడుకోబోతున్నాం. ఈరోజు మనం ధ్యానం చేసుకోబోతున్న వారు ఎవరయ్యా అంటే, యాబేష్ గిలాదు వారి మనస్సు ఎలాంటి స్థితిలో ఉందో అలాంటి కృతజ్ఞతాభావాన్ని కలిగిన మరో జాతీయులు. ఎవరు వాళ్ళు? అసలు వారు ఎవరయ్యా అంటే మీకు కొన్ని విషయాలు చెప్తాను. సౌలు గారికి దావీదు గారికి మధ్య పచ్చగడ్డేస్తే బొగ్గుమంటది. ఆ పరిస్థితులలో సౌలు గారు మొదటిసారి తరిమినప్పుడు సౌలు గారు దొరుకుతారు దావీదు గారికి. దొరికినప్పుడు దావీదు గారు చంపకుండా వదిలేస్తాడు. రెండోసారి కూడా దొరుకుతాడు ఆయన. ఎవరికి? దావీదు గారికి. రెండోసారి కూడా వదిలేస్తాడు ఆయన. ఆ తర్వాత
దావీదు గారికి అర్థమయ్యే విషయం ఏంటంటే, నేను ఇక్కడ ఉంటే నా ప్రాణాలకు ప్రమాదం, నేను ఇక్కడ ఉంటే నా ప్రాణాలకు ప్రమాదం కూడా, ఇక్కడ నుంచి వేరే చోటకి మారిపోవాలి అని దావీదు గారు ఆకీషు అనే ఒక రాజు దగ్గరికి వెళ్తాడు. ఆయన గాతు రాజైన ఆకీషు దగ్గరికి వెళ్తాడు. ఆయన గాతు వాడైన ఆకీషు వద్దకు దావీదు గారు వెళ్తారు. వెళ్ళిన తర్వాత ఆకీషు గారు అడుగుతారు, ఫిలిస్తీన్లు భయపడేది కానీ, ఫిలిస్తీన్లలో వీరుడైన గొల్యాతును సైతం ఓడించింది కానీ నువ్వే కదా, అయితే నువ్వు నిజంగా నా పక్షాన్ని ఉంటావా? సహజమే కదా, శత్రువు మన దగ్గరికి వచ్చినప్పుడు మనం అడుగుతాం లేదా? ఏమని అడుగుతాం? బాబు నిన్ను నమ్ముతున్నానయ్యా, నా ప్రాణాలకి ఎసరేం లేదుగా, అంతేనా లేదా? అలా అడిగినప్పుడు దావీదు గారు అంటారు, నా వలన నీకు ఎటువంటి అపాయం ఉండదు, నేను నీ పక్షాన్నే ఉంటాను అని చెప్తాడు ఆయన. ఆనాటి నుండి ఆకీషు వద్ద ఈయన సంరక్షకుడిగా ఉంటాడు, పర్సనల్ అసిస్టెంట్ అనమాట. ఎవరికి? ఆకీషు గారికి. ఆనాటి నుండి ఆయన వద్ద ఉంటూనే వచ్చాడు. ఆయన చాలా నమ్మకంగా ఉన్నాడు దావీదు గారు, చాలా నమ్మకంగా ఉన్నాడు దావీదు గారు. అయితే కొంతకాలం గడిచిన తర్వాత సౌలు గారికి ఫిలిస్తీన్లకు యుద్ధం జరిగిద్ది. ఫిలిస్తీన్లు ఇశ్రాయేలీయుల పైన యుద్ధం చేయాలనుకుంటారు. ఈ యుద్ధంలోనే సౌలు గారు చనిపోతారు. అర్థమైందా? ఈ యుద్ధంలోనే సౌలు గారు చనిపోతారు. అయితే యుద్ధం చేయాలనుకున్నప్పుడు ఏం జరిగిద్దంటే, ఫిలిస్తీన్లు 5 సర్దారులు ఉంటారు. వీళ్ళందరూ కలిసి ఇప్పుడు ఏదైనా మంచి పెద్ద కార్యం చేయాలని కూడా గ్రూప్ మీటింగ్లు పెడతారుగా. ఈ గ్రూప్ మీటింగ్లు పెట్టుకుని యుద్ధం చేయాలని అంతా పకడ్బందీగా ప్లాన్ అయిపోయిన తర్వాత ఆకీషు గారి దగ్గర దావీదు గారు ఉన్నారు కదా, ఆకీషు గారితో పాటు ఇశ్రాయేలీయుల పైన యుద్ధం చేయడానికి దావీదు గారు పూనుకున్నారు. మీకు అర్థమైందా? ఇశ్రాయేలీయులపై యుద్ధం చేయడానికి ఆకీషు గారి దగ్గర దావీదు గారు ఉన్నారు కదా, అందుకు ఇశ్రాయేలుపై యుద్ధం చేయడానికి ఆకీషు గారి వెనకాల ఈయన కూడా బయలుదేరాడు. అయితే ఈ ఫిలిస్తీన్ల సర్దార్లు వెనక్కి తిరిగి చూశారు. ఎవరు కనబడుతున్నారు? బాబు మన వెనకాల ఉన్నాడు, ఇంకేమన్నా ఉందా? తీసుకొచ్చి కుంపటిని నెత్తి మీద పెట్టుకున్నట్టే మనకి, వద్దు తిరిగి పంపించేయి అని అన్నారు. ఎవరితో అన్నారు? ఆకీషు గారితో అన్నారు. సరే, ఆకీషు గారు ఏమన్నారంటే దావీదు గారి దగ్గరికి వచ్చి, దావీదు గారితో మాట్లాడక మునిపే ఆ సర్దారుల దగ్గర కూడా చెప్తాడు. ఆయన ఏమనంటే, ఈనాటి వరకు కూడా నా వద్ద చాలా నమ్మకంగా ఉన్నాడు దావీదు, అతనిలో నేను ఏ లోపాన్ని చూడలేదు అన్నాడు ఆయన. అంటే ఎంత నమ్మకంగా ఉండి ఉంటాడు ఆయన కదా. అలా దావీదు గారి దగ్గరికి వచ్చి, దావీదా, నేనైతే నిస్వార్థంగా నాతో పాటు నేను యుద్ధానికి తీసుకెళ్లాలనుకున్నా, కానీ సర్దారులు ఉన్నారు కదా, వాళ్ళు కొంచెం భయపడుతున్నారు, నువ్వు రేపు వాళ్ళు వద్దంటున్నారు కాబట్టి తిరిగి వెళ్ళిపో, ఇంటికి వెళ్ళిపో అన్నాడు ఆయన. అంటే సిక్లకి వెళ్ళిపో అన్నాడు ఆయన. సరే, ఇక ఆయన వద్ద పనిచేస్తున్న వ్యక్తి కదా, దావీదు గారికి ఆ విషయం చెప్పగానే ఇక తిరిగి ప్రయాణం మొదలు పెడతాడు. ఈయన 3 రోజులు గడిచిన తర్వాత సిక్లగ్ అనే ప్రాంతానికి వస్తాడు. ఈయన నివసిస్తున్న ప్రాంతం అది. అక్కడికి వచ్చేసరికి మొత్తం అంతా కాల్చివేయబడి ఉంటుంది. ఏం అర్థం కాదు ఈయనకి. ఎవరికి? దావీదు గారికి ఏం అర్థం కాదు. ఏంటంతా ఇలా అయిపోయింది, ఎందుకు ఇలా జరిగింది, ఏం జరుగుతుంది, ఆయనకేం అర్థం కాదు. అప్పుడు తెలిసిన విషయం ఏమిటాయా అంటే, అమాలేకీయులు సిక్లగును కాల్చివేసి ఈయన భార్యలను సైతం తీసుకుని వెళ్ళిపోయి, కుమారులను, సొమ్మును అంతటిని దోచుకుని వెళ్ళిపోయారు అమాలేకీయులు. ఇక గుండెలు పగిలిపోయి ఏడుస్తున్నారు అందరూ, అంతేగా. పిల్లలు, ఆస్తి, భార్యలు సమస్తాన్ని దోచుకుని వెళ్ళిపోయారు. ఇక దావీదు గారితో పాటు ఉన్న ప్రతి ఒక్కరు గుండె పగిలేలా ఏడవడమే. ఎంత ఏడ్చారు తెలుసా? దావీదు గారిని రాళ్ళు చంపేద్దాం అనుకున్నారు, అంతలా ఏడ్చారు. దీని అంతటి కారణం దావీదుని చంపేద్దాం అనుకున్నారు. అయితే దావీదు గారు వెంటనే ఏఫోదును రప్పించండి, నేను దేవునితో మాట్లాడాలి అన్నాడు ఆయన. సరే, ఏఫోదును రప్పించిన తర్వాత ఆయన మాట్లాడతాడు. ఇప్పుడు నేను వారిని తరిమితే, ఎవరిని? అమాలేకీయుని తరిమితే నేను గెలుస్తానా లేదా? ఇప్పుడు నేను వారిని తరిమితే వారిపై నేను విజయాన్ని పొందుతానా లేదా అని అడిగాడు. వెళ్ళు, నువ్వు ఖచ్చితంగా విజయాన్ని పొందుకుంటావు అన్నాడు దేవుడు.
ఇక ఆ మాట అన్న తర్వాత ఆగుతాడు దావీదు గారు. ఇక పరుగున తరమడానికి వెళ్ళేటప్పుడు ఈ దారి మధ్యలో ఒక సంఘటన జరిగిద్ది. ఏం జరిగిద్దంటే, పొలంలో దావీదు గారితో పాటు 600 మంది అనుకుంటా, 600 మంది శూరులు బయలుదేరతారు. అయితే దారి మధ్యలో వెళ్ళేసరికి పొలంలో ఒక కుర్రోడు కనబడతాడు, కాయిలాబడి ఉంటాడు. ఇక ఆ కుర్రోడు దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళి అందరూ ఏంటి ఈ మనిషిలా ఉన్నాడని చెప్పి చూడగానే ఇక కళ్ళారు చేసి ఉంటాడు, కళ్ళు పైకెత్తేసి ఉంటాడు. వెంటనే భోజనం పెట్టి, దావీదు గారు అతను భోజనం పెట్టండి, అంజురపు ద్రాక్ష తీగలను ఇవ్వండి, అంజురపు గెడలను ఇవ్వండి, త్వరగా ఇచ్చి త్వరగా తినిపించండి అనగానే కాస్త తిని ప్రాణం తెప్పరిల్లిన వెంటనే దావీదు గారు అడగడం మొదలుపెట్టారు. దావీదు గారు ఏమయ్యా నువ్వు అసలు ఏ దేశపు వాడివి, ఏంటి నీ కథ ఏంటి, అసలు నువ్వు ఎవరివి అని అడిగినప్పుడు ఇప్పుడు చెప్పడం ప్రారంభించిన కుర్రోడు ఏంటంటే, సమూయేలు మొదటి గ్రంథము 30వ అధ్యాయం 14వ వచనం. సమూయేలు మొదటి గ్రంథం 30వ అధ్యాయం 14వ వచనం. ఎవరయ్యా ఆ కుర్రోడు అంటే ఆ కుర్రోడు చెబుతూ వచ్చాడు. పైనుండి మనం చూడగలిగితే 13వ వచనం చూడండి. దావీదు, నీవు ఏ దేశపు వాడవు, ఎక్కడి నుండి వచ్చితివని వారిని అడిగాను. అందుకు వాడు, నేను ఐగుప్తీయుడనై పుట్టి అమాలేకీయుడైన ఒకనికి దాసుడనై తిని 3 దినముల క్రిందట నేను కాయిలా పడగా నా యజమానుడు నన్ను విడిచిపెట్టిపోయాను. ఇక్కడ విషయం చెప్తున్నాడు. ఇతను ఎవరంట? ఒక ఐగుప్తీయుడు, అమాలేకీయుడు కాదమ్మా, ఒక ఐగుప్తీయుడు. ఐగుప్తీయుడైన ఇతను అమాలేకీయులలో ఒకనికి దాసుడిగా వెళ్ళిపోయాడు. అది సహజమేగా, మనకు తెలుసు. ఆ ప్రాంతపు వారు ఈ ప్రాంతానికి, ఈ ప్రాంతపు వారు ఆ ప్రాంతానికి దాసులుగా వెళ్ళడం అనేది సహజం. అలా ఐగుప్తు నుంచి దాసుడిగా వచ్చాడంట. ఎవరు? ఈ కుర్రోడు చెప్తున్నాడు ఆయనకి విషయం. నేను ఇలా వచ్చానాయా, అయితే 3 దినముల క్రిందట మేమేం చేశామంటే, 3 దినాల క్రిందట నేను కాయిలా పడ్డాను. అయితే నా యజమానుడు నన్ను ఇక్కడ వదిలేసి వెళ్ళిపోయాడు ఈ పొలంలో. నేను ఆనందోత్సవాలు అంతేగా, అంత కొల్ల సొమ్ము అంతా దోచుకుని వెళ్తున్నప్పుడు మోతబరువు ఎందుకు పాడైపోయింది, పడేసి వెళ్ళిపోయాడు. అయితే మేమేం చేసామంటే, మేము దండెత్తి కెరేతీల దక్షిణ దేశమునకును యూదా దేశమునకును కాలేబు దక్షిణ దేశమునకును వచ్చి వాటిని దోచుకొని సిక్లగును కాల్చివేసితిమని చెప్పాను. అంటే మనోడు కూడా యుద్ధంలో ఉన్నాడు, చూసి ఇప్పుడు కనుక్కున్నాడు ఏం జరిగింది అనే విషయాన్ని మొత్తాన్ని దావీదు గారికి చెప్పేశాడు. ఎందుకు? ఇప్పుడు తన ప్రాణాలని కాపాడాడు కాబట్టి, తన ప్రాణాలని కాపాడుకోవాలి, దావీదు గారి ప్రాణాలని కాపాడాడు కాబట్టి. ఇక విషయాన్ని అంతా చెప్పిన తర్వాత దావీదు గారు అంటారు, ఇప్పుడు నువ్వు నాకు అక్కడ దారి చూపిస్తావా, ఎక్కడికి? అమాలేకీలో ఉన్న చోటికి దారి చూపిస్తావా నాకు అని అడుగుతాడు ఆయన. సరే పదండి, నేను అయితే నాకు మాట ఇవ్వాలండో. సహజమేగా, ఆ మాట అడిగాడు. ఏంటంట ఆ మాట? ఆ దండును కొలుసుకున్నట్టుకై నీవు నా దోవ చూపుదవా అని దావీదు వానిని అడుగగా, వాడు, నేను నిన్ను చంపననియు నీ యజమానుని వశము చేయననియు దేవుని బట్టి నీవు నాకు ప్రమాణము చేసిన ఎడల ఆ దండును కలుసుకున్నటకు నీకు దోవ చూపుతున్నాను. మంచి తెలివైనోడు. ఐగుప్తీయుడిగా తెలివితేటలు ఎక్కడ ఉండిపోతా చెప్పండి. నేను వస్తా, దారి చూపిస్తా, అయితే నువ్వేం చేయాలి తెలుసా, నన్ను చంపకూడదు, అలా అని చెప్పి నా యజమానికి మాత్రం మళ్ళీ నన్ను ఆపచెప్పకూడదు. అంటే ఇప్పుడు నన్ను ఏం చేయాలి? స్వతంత్రుని చేయాలి, నువ్వు నన్ను విడుదల చేసేయాలి, ప్రశాంతంగా ఉండాలి నేను ఈ రోజు నుంచి అనుకున్నాడు ఆయన. సరే, ఇప్పుడు ఈయన టార్గెట్ అంతా ఎవరు? దావీదు గారి టార్గెట్ అమాలేకీయులు. ఇక సరే వెళ్తారు. అమాలేకీయులు అప్పటికే మంచి మద్యం మత్తులో తూగుతూ ఉంటారు. ఎందుకు? విజయోత్సాహం, ఉత్సవంలో ఉంటారు. ఓ పండగలు, కేకలు, అరుపులు ఇవన్నీ దూరం నుంచి చూసి, ఓకే రేపు పొద్దున నేను యుద్ధాన్ని మొదలు పెడితే మధ్యాహ్నంలోపు అందరినీ ముగించేయచ్చు అనుకున్న దావీదు గారు. అలా యుద్ధాన్ని చేసి ఉదయాన్ని మొదలు పెడితే మధ్యాహ్నం లోపు ఇద్దరిద్దరు కలిసి పారిపోవడానికి కూడా అవకాశం లేనంతగా చంపారు. అలా మనం చదివితే 18వ వచనాన్ని చూడగలిగితే, ఈలాగున దావీదు అమాలేకీలు దోచుకొని పోయిన దానంతటినీ తిరిగి తెచ్చుకున్నాను. అమాలేకీలు ఏవేవైతే దోచుకున్నారో వాటంతటినీ తిరిగి తెచ్చుకున్నాడట. అలా మరియు అతడు తన 2 భార్యలను రక్షించెను. ఇప్పుడు ఒక ప్రాముఖ్యమైన విషయం చెప్పాడు ఆయన. ఏమనంటే 19వ వచనం, కుమారులేమి కుమార్తెలేమి దోపుడు సొమ్మేమి
వారు ఎత్తుకొని పోయిన దానంతటిలో కొద్దినేమి గొప్పదేమి ఏది తక్కువ కాకుండా దావీదు సమస్తమును రక్షించెను. దావీదు గారు అమాలేకీయులు కొల్లగొట్టిన సొమ్మంతటిని రక్షించాడట. రక్షించెను అంటే మనుషులు, ఆస్తి, సంపద, పశు సంపద సమస్తాన్ని రక్షించాడంట దావీదు గారు. అయితే ఈరోజు మనం అసలు ఇక్కడికి ఎందుకు వచ్చాం? కృతజ్ఞతా భావాన్ని కలిగిన ఒక జాతీయుల కోసం వచ్చాం కదా. ఇక్కడ ఎక్కడైనా కృతజ్ఞత కలిగినట్టు ఏమైనా ఉందా? ఇశ్రాయేలీలైన దావీదు గారి పక్షాన అమాలేకీయులలో కొంతమంది యుద్ధానికి తలపెట్టారు కాబట్టి తన వారిని రక్షించుకోవడానికి దావీదు గారు వెళ్ళాడు, యుద్ధం చేశాడు, రక్షించాడు, తీసుకుని వచ్చాడు. అయితే వీరిలోనే దావీదు గారి కొరకు తమ ప్రాణములను సైతం లెక్క చేయకుండా తమ ప్రాణములను పణముగా పెట్టుటకు సిద్ధపడి కృతజ్ఞతాభావాన్ని చూపించిన ఒక జనాంగం ఉన్నారు. వారెవరయ్యా అంటే మనకి వారు ఎక్కడ కనబడతారో తెలుసా? ఆ రుజువు మనకి ఎక్కడ కనబడతారో తెలుసా? చూద్దాం. సమూయేలు 2వ గ్రంథము 15వ అధ్యాయము 18వ వచనం. సమూయేలు 2వ గ్రంథము 15వ అధ్యాయం 18వ వచనం. రాజును అతని ఇంటి వారును బయలుదేరి బేత్మెర్హాకు వచ్చి బస చేసిరి. ఈ సందర్భం మనకందరికీ తెలిసినదే. ఏంటి సందర్భం? 13వ వచనం. సమూయేలు 2వ గ్రంథం 15వ అధ్యాయం 13వ వచనం. ఇశ్రాయేలీయులు అబ్షాలోము పక్షమున వహించిరని దావీదునకు వర్తమానము రాగా. అంటే ఈ పాటికి మీకు అర్థమైపోయి ఉండాలి. ఏంటి సందర్భం? అబ్షాలోము గారు రాజ్య పరిపాలన చేయడానికి తండ్రిని మోసం చేసి సింహాసనాన్ని కైవసం చేసుకున్నాడు. ఆ పరిస్థితుల్లో దావీదు గారు ఎదురు తిరగకుండా, ఇప్పుడు నేను యుద్ధం చేస్తే ఈ పట్టణం, నా కుమారులు, నా సంపద ఇవన్నీ నాశనం అయిపోతాయి, నా వారు అనుకున్న వారందరూ నాశనం అయిపోతారు కాబట్టి అతని సేవకులందరికీ వర్తమానాన్ని పంపాడు. ఏమని? అందరూ తట్టబొట్ట సర్దుకోండి, అరణ్య ప్రయాణం చేద్దాం అన్నాడు. అయితే అరణ్య ప్రయాణాన్ని మొదలు పెట్టేటప్పుడు సేవకులందరూ ఏమంటారో తెలుసా? ఒక మంచి మాట అంటారు. ఏమనంటే, అందుకు రాజు సేవకులు ఇలాగు మనవి చేసిరి, చిత్తగించుము, నీ దాసులమైన మేము మా ఏలిన వాడవును రాజువగు నీవు సెలవిచ్చినట్లు చేయుటకు సిద్ధముగా ఉన్నాము. ఏమండి, ఎప్పుడు పిలిస్తే అప్పుడు సిద్ధంగా ఉంటారా? ఇప్పటికిప్పుడు పిలిస్తే మేము సిద్ధంగా ఉన్నాం అన్నారు వాళ్ళు. మేము ఇప్పుడు సిద్ధంగా ఉన్నాయా అంటే ఎంత స్పృహలో ఉండుంటారో వాళ్ళు దావీదు గారి మాట పట్ల, ఎంత నమ్మకంగా ఉండుంటారో దావీదు గారి పట్ల. అయితే దావీదు గారు చెప్పగానే దావీదు గారు కొంతమంది 10 మందిని ఆ కోటలో ఉంచి మిగతా వారందరిని తీసుకొని ప్రయాణం మొదలు పెడతాడు ఈయన. అయితే ఈ ప్రయాణంలో దావీదు గారితో పాటు ప్రయాణం చేసిన వారు ఎవరెవరో తెలుసా? చదువుదాం. 18వ వచనం. అతని సేవకులందరూ అతని ఇరుపార్శ్వముల నడిచిరి. ఇటువైపు ఇరుపార్శ్వముల, ఇటువైపు. దావీదు గారు ఎక్కడున్నారు? మధ్యలో ఉన్నారు. దావీదు గారు ఇరుపక్కల ఎవరున్నారు? సేవకులు ఉన్నారు. అయితే తర్వాత మాటను చదవండి. కెరేతీయులందరూ, పెలేతీయులందరూ, గాతు నుండి వచ్చిన 600 మంది గిత్తీయులను రాజునకు ముందుగా నడుచుచుండిరి. ఎక్కడ నడుస్తున్నారట? ముందుగా. ఏదన్నా అపాయం వస్తే ముందు ఎవరికి వస్తుంది? ముందున్న వారికేగా. ఆ ముందు నడుస్తున్న వారెవరు? కెరేతీలు, పెలేతీలు, గిత్తీల నుంచి వచ్చిన 600 మంది శూరులు. వీరిలో ప్రాముఖ్యంగా మనకు కనబడే ఆ కృతజ్ఞతాభావం కలిగిన వారు ఎవరయ్యా అంటే కెరేతీలు. మొట్టమొదటిగా నిలబడిన వారు ఎవరు? వరుస క్రమంలో చూపించాడు ఆయన. ఫస్ట్ నుంచి ఉన్నది ఎవరట? ఇంతకీ కెరేతీలు ఎక్కడ కనబడ్డారు మీకు? ఎక్కడన్నా కనబడ్డారా మీకు? మీరు చదివిన చోట ఎక్కడన్నా కెరేతీలు కనబడ్డారా? సమూయేలు మొదటి గ్రంథం 30వ అధ్యాయం 14వ వచనంలో ఆ ఐగుప్తీయుడు ఏం చెప్పాడు చదవండి ఒకసారి. సమూయేలు మొదటి గ్రంథము 30వ అధ్యాయము 14వ వచనం. మేము దండెత్తి ఎక్కడట? కెరేతీల దక్షిణ దేశమునకు, యూదా దక్షిణ దేశం. అంటే ఈ అమాలేకీయులు మొట్టమొదటిగా ఎవరిపైన యుద్ధాన్ని చేశారు? కెరేతీయుల పైన యుద్ధాన్ని చేశారు. యుద్ధాన్ని చేసి సమస్తాన్ని దోచుకుని వెళ్ళిపోయారు. ఎవరు? అమాలేకీయులు.
దోచుకుని వెళ్ళిపోయిన అమాలేకీయులపై విజయాన్ని సాధించి రక్షించి విడిపించి తీసుకొచ్చింది ఎవరు? దావీదు గారు. ఆనాటి నుండి కెరేతీలు అనబడిన వారు దావీదు గారి పక్షమున వహించి నమ్మకమైన బంటులుగా ఉన్నారు. అక్కడ కనబడతారు మన కెరేతీలు. ఎక్కడ? దావీదు గారు దావీదు గారు అమాలేకీయుల పని యుద్ధాన్ని చేసి రక్షించి తీసుకొస్తాడు చూడండి. ఆ జనాంగంలో వచ్చిన వారే ఈ కెరేతీలు. ఏమండి, ఆనాటి నుండి ఆ రోజు నుంచి దావీదు గారు పారిపోతుంటే దావీదు గారి అందరికంటే ముందు నిలబడ్డారట. వరుస క్రమమేగా ఆయన చెప్పింది. కెరేతీలందరూ, పెలేతీలందరూ, గాతు నుండి వచ్చిన 600 మంది సురులు. అంటే ముందు ఎవరు నుంచున్నారు మొదటి వరుసలో? కెరేతీలు. మాకు రక్షణ కలిగించిన ఎవరు? దావీదు గారు. మాకు రక్షణ కలిగించింది దావీదు గారు. కాబట్టి దావీదు గారి పట్ల ఎంత కృతజ్ఞతా భావాన్ని చూపిస్తున్నారు చూడండి. తమ ప్రాణములు సైతం లెక్క చేయలేదు వారు. ఇక్కడ యాబేష్ గిలాదు వారి వంటి మనస్సు మనకు కనబడడం లేదా? చెప్పండి, కనబడుతుందా లేదా? ఒకవేళ యుద్ధానికి అబ్షాలోము వీరికి ఎదురుగా నిలిచాడు అనుకోండి, మొదటిగా యుద్ధంలో నష్టపోయేది ఎవరు? కెరేతీలేగా. అవునా? దావీదు గారి పక్షాన మా ప్రాణాలు పోయినా సరే పర్లేదు, మేము నిలబడతాం. ఈ విషయంలోని, ఈ సందర్భంలోనే మీకు ఇత్తయ్య గారు కనబడతారు. ఎవరు కనబడతారు? ఇత్తయ్య గారు. ఈ ఇత్తయ్య గారి గురించి గతంలోనే నేను మీతో మాట్లాడాను. ఈయన ఇక్కడే మనకి గిత్తీయుడైన ఇత్తయ్య గారు కనబడతారు. ఇత్తయ్య గారు ఒక మంచి మాట అంటారండి. ఏమంటారంటే ఆయన 21వ వచనం, ఇత్తయ్య నేను దావీదు గారు వెళుతూ ఉంటారు కదా, అరణ్య మార్గంలో ప్రయాణం చేస్తూ ఉంటారు కదా, గిత్తీయుడని ఇత్తయ్య గారు కనబడతారు ఆయనకి. ఏమయ్యా ఇత్తయ్య, నువ్వు ఇక్కడ ఉండడానికి వచ్చిన వాడివి, నువ్వు నాతో పాటు రావడం ఎలా అని అడిగాడు ఆయన. అప్పుడు ఇత్తయ్య గారు అంటారు, నేను చచ్చినను బ్రతికినను యెహోవా జీవముతోడు నా ఏలిన వాడవును రాజువగు నీ జీవముతోడు ఏ స్థలమందు నా ఏలిన వాడవును రాజువగు నీ ఉందువో ఆ స్థలమందే నీ దాసుడనేన నేనుందునని రాజుతో మనవి చేసెను. ఈయన గిత్తీయుడు. ఏమంటే గిత్తీలు అంటే గాతు ప్రాంతంలో నివసించేవారు. గాతు ప్రాంతంలో నివసించేవారు అంటే ఫిలిస్తీన్లు. గాతు ప్రాంతంలో నివసించేవారంటే ఫిలిస్తీన్లు. ఫిలిస్తీన్ల వాడైన ఇత్తయ్య గారు అంటున్నారు, నేను చచ్చినా బ్రతికినా రాజా నీతోనే, నువ్వెక్కడుంటే అక్కడే. నాకు చదివినప్పుడు అనిపించింది, ఇత్తయ్య గారు నోటితో చెబితే కెరేతీలు చేతలతో చెప్పారు. ఇత్తయ్య గారు నోటితో చెప్పాడు, ఆయన గిత్తీయుడు. ఇత్తయ్య గారు గిత్తీయుడు. గిత్తీయుడైన ఇత్తయ్య గారు నోటితో చెబితే, అయ్యా నేను చచ్చినా బ్రతికినా నీతోనే, నువ్వెక్కడుంటే నేను అక్కడ ఉంటాను అన్నారు కదా. అలా చేష్టలతో కెరేతీలు, రాజా నువ్వెక్కడుంటే మేము అక్కడే. ఏమండి, రాజును మోసం చేసి అబ్షాలోము గారి పక్షాన చేరకూడదా? ఏ అదోనియా గారి పక్షాన యోవాబు గారు చేరలేదా? చేరారా లేదా? అదోనియా గారు రాజు అయ్యే పరిస్థితులలో దావీదు గారి పక్షాన్ని విడిచిపెట్టి యోవాబు గారు అదోనియా గారి పక్షాన చేరలేదా? చేరాడు. ఏ యజమానుని మోసం చేసిన దాసులు లేరా బైబిల్ గ్రంథంలో? మెఫీబోషెతుని మోసం చేసింది సీబా కదా. అలా కెరేతీలు మోసం చేయించలేదా? అమ్మో, అసలే మనం ప్రాణాలని గూపెట్లో పెట్టుకుని బతుకుతున్నాం. ఇప్పుడు ఎలాగో దావీదు గారు పారిపోతున్నారు కాబట్టి మన స్వదేశానికి మనం వెళ్ళిపోదాం అనుకోవచ్చా లేదా? మొదటిది. రెండు, ఒకవేళ స్వదేశానికి పారిపోయిన అబ్షాలోము పక్షాన చేరినా మనకి రాజ్యం ఉంటుంది, సకల ఐశ్వర్యాలు ఉంటాయి, మంచిగా రాజు పక్షాన ఉన్నట్టేగా అనుకోవచ్చుగా. కానీ అరణ్యవాసాన్ని పట్టారు కెరేతీలు. ఈ తర్వాత సందర్భాలలో మీరు ఎక్కడ చూసినా ప్రతి ముఖ్యమైన ఘట్టాలలో కనబడతారు వాళ్ళంతా. ఎలా అంటే అబ్షాలోము గారు తరుముతున్నప్పుడు పారిపోయేటప్పుడు కూడా దావీదు గారి పక్షాన్నే ఉంటారు. తిరిగి వచ్చే సమయంలో షెబయ అనే ఒక వ్యక్తి దావీదు గారిని దూషిస్తాడు. ఇక దావీదులో మనకి పాలు లేదు, ఇందులో మనకేం కనబడడం లేదు, మనందరం వేరే దారిని ఎంచుకున్నాం అంటే అక్కడ కూడా దావీదు గారి పక్షాన యుద్ధం చేసిన వారు ఎవరో తెలుసా? ఈ కెరేతీలే. కావాలని ఒకసారి మనం చూడగలిగితే సమూయేలు 2వ గ్రంథము 20వ అధ్యాయము 7వ వచనం. సమూయేలు 2వ గ్రంథము 20వ అధ్యాయం 7వ వచనం. కాబట్టి యోవాబు వారును కెరేతీలును పెలేతీలును బలాఢ్యులందరూ అతనితో కూడా యెరూషలేము నుండి బయలుదేరి బిక్రీ కుమారుడగు షెబను తరుమబోయిరి. దావీదు గారికి వ్యతిరేకంగా నిలబడిన వారిని చంపడానికి సైతం వెనుకాడలేదు వీళ్ళు. ఇది కాదా కృతజ్ఞత అంటే?
చెప్పండి. తమను రక్షించాడన్న కృతజ్ఞత భావం ఎంతవరకు ఉంది అంటే తమ ప్రాణములను సైతం లెక్క చేయలేదు వాళ్ళు. ఈరోజు మనము చూపిస్తాం ఎంతవరకు? మన ప్రాణాలకి ఏ ప్రమాదం లేదన్నంత వరకు. ఇలా మనం ఆలోచిస్తూ వెళితే దావీదు గారు ఒక మంచి మాట అంటారు వీళ్ళ గురించి. ఆ మాట చదివినప్పుడు ఇందుక దావీదు గారు ఈ మాట అన్నారు అనిపించింది నాకు. ఎక్కడ అంటే సొలొమోను గారిని రాజుగా చేయాలని దావీదు గారు నిశ్చయించినప్పుడు దావీదు గారు మాట అంటారు. ఒకసారి ఆ మాటను చూద్దాం. రాజుల మొదటి గ్రంథము 1వ అధ్యాయము 33వ వచనాన్ని మనం చూడగలిగితే, రాజుల మొదటి గ్రంథము 1వ అధ్యాయము 33వ వచనం. అంతటా రాజు, మీరు మీ ఏలినవాడైన నా సేవకులను పిలుచుకొని పోయి నా కుమారుడైన సొలొమోనును నా కంచరగాడిద మీద ఎక్కించి గీహోనునకు తీసుకుని పోయి అతను రాజుగా పట్టాభిషేకం చేయమని పంపించాడు. దావీదు గారు ఏమన్నారు తెలుసా? నా సేవకులను మీరు తీసుకుని వెళ్ళి కంచరగాడిద మీద సొలొమోనును ఎక్కించి రాజుగా ప్రకటించండి అంటే వెళ్ళిన వారు ఎవరో తెలుసా? 38వ వచనాన్ని చూడండి. కాబట్టి యాజకుడైన సాదోకును, ప్రవక్త అయిన నాతానును, యెహోయాదా కుమారుడైన బెనాయాయును, ఎవరు? గట్టిగా చదవండి. ఎవరు? కెరేతీలును పెలేతీలును రాజైన దావీదు కంచరగాడిద మీద సొలొమోనును ఎక్కించి గీహోనునకు తీసుకుని రాగా. ఎవరు గురించి మాట్లాడాడు ఆయన? సేవకులని. నా సేవకులను ఎవరు గురించి మాట్లాడాడు ఆయన? కెరేతీలను గురించి మాట్లాడాడు ఆయన. నా సేవకులు ఆ స్థానాన్ని సంపాదించుకోగలిగారు. ఎవరి వద్ద? దావీదు గారి వద్ద. అంతటి స్థానాన్ని ఎందుకు సంపాదించుకోగలిగారా అంటే దానికి గల కారణం ఒకటే. ఏంటా కారణం? కృతజ్ఞతాభావం. ఈరోజు కెరేతీలైన వారు క్రైస్తవులు అనబడిన మనకు చెబుతున్న ఒక ముఖ్యమైన పాఠం ఏంటో తెలుసా? కెరేతీలు అనబడిన వారు క్రైస్తవులు అనబడిన మనకు చెప్పే ముఖ్యమైన పాఠం ఏంటయా అంటే, అమాలేకీయులు నేడు అపవాదిని సూచిస్తారు. నీ సమస్తాన్ని దోచుకుంటాడు అపవాది. నీ ఆరోగ్యాన్ని, నీ అందాన్ని, నీ స్థితిని, నీ సమయాన్ని, సమస్తాన్ని దోచుకుంటాడు అపవాది. అయితే అతని దగ్గర నుండి విడిపించి రక్షించింది ఎవరు? నిన్ను యేసుప్రభు వారు కాదా? నీ రాజు యేసుప్రభు వారు కాదా? ఏమ్మా, మన రాజు ఎవరు? మనల్ని విడిపించింది ఎవరు? తన ప్రాణమును సైతం పణంగా పెట్టి మనల్ని రక్షించింది ఎవరు? ఆనాడు కెరేతీలను దావీదు గారు రక్షిస్తే ఈరోజు మనలను యేసుప్రభు వారు రక్షించారు. ఈరోజు కెరేతీల వంటి కృతజ్ఞతా భావం మనలో ఎంతమందికి ఉంది? మన ప్రాణములను సైతం పణంగా పెట్టి క్రీస్తు కొరకు నిలబడే కృతజ్ఞతా భావం మనలో ఎంతమందికి ఉంది? పేరున కెరేతీలో రేపొద్దున అడుగుతారు. ఈరోజు కెరేతీలను మన ముందు నుంచి దేవుడు అడుగుతున్నాడు ఏమని? తమ పట్ల విజయాన్ని సాధించి తమను రక్షించినందుకు తమ జీవిత ఆఖరి ఘట్టము వరకు దావీదు గారికి కృతజ్ఞతాభావాన్ని కలిగి జీవించారు. ఈరోజు అంత్య దినాలలో నివసిస్తున్న మనం, క్రైస్తవులమని పిలువబడుతున్న మనం, క్రీస్తుని స్వరక్షకునిగా అంగీకరించిన మనం, క్రీస్తు ద్వారే మనకు రక్షణ కలిగిందని నమ్ముతున్న మనం ఎంతవరకు కృతజ్ఞతాభావాన్ని కలిగి జీవిస్తున్నాం? ఈ ప్రశ్నకు సమాధానం మనలో ఎవరి దగ్గర ఉందా? కెరేతీల వంటి నమ్మకమైన స్వభావం ఈరోజు యేసుప్రభు వారు లవ్లీ నా సేవకుడు, శ్యామ్ ప్రసాద్ నా సేవకుడు అని చెప్పదగ్గ కృతజ్ఞతాభావం మనలో ఉందా? దావీదు గారు చెప్పారు, నా సేవకులను పిలిపించుకొని వెళ్ళండి అని. అలాంటి పిలుపును క్రీస్తు నోట వినగలిగే స్థాయి మనకుందా? ఆలోచించండి. కెరేతీయులు తర్వాత జీవితం చాలా ఉంటుంది. వీరి తర్వాత తరాలు ఎలా ఉన్నాయి ఏంటి అనేది నేను పూర్తి చరిత్రను చెప్పడం లేదు. ఈ ఘట్టంలో మనకు కనబడుతున్న ఈ కెరేతీల స్వభావాన్ని మాత్రం మనం ఆలోచిస్తే, తమ ఆఖరి క్షణముల వరకు ఈ కెరేతీలు అనే వారు దావీదు గారి పట్ల కృతజ్ఞతాభావాన్ని కలిగే జీవించారు.
తమ రాజు పట్ల వారేమన్నారు? రాజా, నీకోసం మేము సిద్ధంగా ఉన్నాం. ఈరోజు ఈ క్షణాన క్రీస్తు తన పని నిమిత్తమే మనల్ని పిలిస్తే నేను సిద్ధంగా ఉన్నా అనేవాళ్ళు ఎంతమంది? కృతజ్ఞతాభావం అనేది మాటలతో చెప్పేది కాదు. కృతజ్ఞతాభావం అనేది మాటలతో వల్లించేది కాదు. కృతజ్ఞతాభావం అనేది చేష్టలతో చూపేది. ఈరోజు నేనున్నాను క్రీస్తును ప్రకటించుటకు, క్రీస్తు గురించి వినిపించుటకు నా వంతు ప్రయత్నాన్ని నేను చేస్తున్నాను. నా రాజు నన్ను పిలిస్తే సమయాన్ని చూసుకొని, సందర్భాన్ని చూసుకొని, పరిస్థితులను చూసుకొని, అవకాశాన్ని చూసుకొని అన్నీ కుదిరితే చేస్తాననే స్థితిలో ఉన్నావా? అయితే నీలో కృతజ్ఞతాభావం అనేది లేదు. నా కుటుంబ పరిస్థితులన్నీ బాగుండాలి, నా ఆరోగ్య పరిస్థితులు బాగుండాలి, నా చుట్టూ ఉన్న పరిస్థితులు బాగుండాలి, ఇలా అయితేనే నేను చేయగలను, ఇలా అయితే నేను ఉండగలను, ఇలాగైతేనే నేను చేస్తూ ఉంటానంటే నీలో ఏ మాత్రము కృతజ్ఞతాభావము లేని వాడవే. దావీదు గారు యేసుప్రభు వారికి ఛాయారూపం, కానీ మనందరికీ నిజమైన రాజు ఎవరు? మరి నీ రాజుకు కృతజ్ఞత కలిగి జీవిస్తున్నావా? నీకు రాజును నియమించిన దేవునికి కృతజ్ఞత కలిగి జీవిస్తున్నావా? ఎంతవరకు మన జీవితాలు కొనసాగుతున్నాయి? ప్రతి విషయంలో దేవుని కృతజ్ఞతాస్తులు చెప్పడం అంటే మాటలతో దేవా 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 కృతజ్ఞతలు ఆమేన్ 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 అనడం కాదు. నీ కార్యాలేవి అని అడుగుతాడు ఆయన. క్రియలు లేని విశ్వాసం మృతం, క్రియలు లేని కృతజ్ఞత కూడా మృతం. నీలో క్రియలే కనబడడం లేదు నాకు, ఇంక నువ్వేంటి నాకు కృతజ్ఞత కలిగి జీవించేది అంటాడు ఆయన. ఈరోజు దేవుడు గద్దిస్తే కనీసం సరి చేసుకోవడం ఉత్తమం. రేపన్న రోజు నువ్వెవరో నాకు తెలియదు అనడం కంటే, రేపన్న రోజు నువ్వెవరో నాకు తెలీదు అనే మాట కంటే దేవుడు పిలిచి నేను హెచ్చరించడం ఉత్తమం అంటాను నేను. ఒక్కసారి ఆలోచించండి. కాబట్టి కెరేతీలు ఈరోజు క్రైస్తవులకు నేర్పుతున్న ప్రప్రదమైన లక్షణం ఏమిటో తెలుసా? కృతజ్ఞత. ఏం నేర్పుతున్నారమ్మా వాళ్ళు మనకి? ఉండాలా? ఖచ్చితంగా ఉండాలా? అలా కలిగి జీవిద్దాం. అలా జీవించి పరలోకాన్ని స్వతంత్రించుకునే వారిలో మనం అందరం ఉండుటకు దేవుడు అట్టి కృపను మనకందరికీ దయచేయునుగాక. ఆమేన్.